హలో, నేను డాక్టర్ వంశీధర్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్. సో ఆర్థోపెడిక్ సర్జన్ కాకుండా ఐఎమ్ ఆల్సో కంపీటింగ్ పవర్ లిఫ్టర్ అండ్ మార్షల్ ఆర్టిస్ట్. అండ్ లాస్ట్ 19 years నుంచి ఐ బీన్ గోయింగ్ టు ద జిమ్ అండ్ ట్రైనింగ్ ఇన్ సమ్ ఫార్మ్ ఆర్ ద అదర్. సో ఇప్పుడు మాట్లాడబోయే టాపిక్ ఈజ్ అ వెరీ కామన్ ఇంజురీ, నాట్ జస్ట్ డ్యూరింగ్ స్పోర్ట్స్. అంటే స్పోర్ట్స్లో కూడా అవుతుంది, కానీ ఈవెన్ అవుట్ సైడ్ ద జిమ్ ఆల్సో మనకు డొమెస్టిక్ యాక్సిడెంట్స్లో కానీ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో కానీ కూడా కామన్గా అవుతుంది. దిస్ ఇస్ కాల్డ్ ఎ షోల్డర్ డిస్లొకేషన్. డిస్లొకేషన్ అంటే ఏంటి అంటే ఒక జాయింట్ ఊడిపోవడం. మనకి సపోజ్ జాయింట్ అనేది ఏంటి అంటే 2 surfaces కాంటాక్ట్లు ఉండి అదే దాంట్లో మూవ్మెంట్ అవ్వడం. సో ఆ జాయింట్ అనేది ఊడిపోవడం, దట్ ఈస్ కాల్డ్ డిస్లొకేషన్. సో ఆ బాల్ సాకెట్లకి వెళ్ళి బయటకు వచ్చాడు. సో షోల్డర్లో కామన్ గా అయ్యే డిస్లొకేషన్ ఎటు డైరెక్షన్ అవుతుందో దాన్ని బట్టి ఆ డిస్లొకేషన్ పేరేస్తారు. సో అయ్యేది యాంటీరియర్ డిస్లొకేషన్ అంటారు, అంటే ముందు సైడ్ బాల్ వచ్చేసేయడం ఈ డైరెక్షన్ లో. సో దిస్ యాంటీరియర్ డిస్లొకేషన్ అనేది చాలా కామన్. సమ్ టైమ్స్ పోస్టర్ గా కూడా డిస్లొకేషన్ అవుతుంది, వెనక భాగం కూడా వెళ్తుంది. సో యాంటీరియర్ డిస్లొకేషన్ ఇస్ ద మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ డిస్లొకేషన్. ఎప్పుడు అవుతుంది అంటే ఈ బయటికి అబ్డక్షన్, ఫ్లెక్షన్ అండ్ ఎక్స్టర్నల్ రొటేషన్ ఈ పొజిషన్ లో చాలా వీక్ ఉంటుంది మనకి. ఈ పొజిషన్ లో ఎక్సెసివ్ గా స్ట్రెయిన్ అయ్యింది అంటే ఆ బాల్ సాకెట్లకి వెళ్ళి ఊడిపోయి ముందుకు వచ్చేస్తుంది. సో దాట్ ఈస్ కాల్డ్ అన్ యాంటీరియర్ డిస్లొకేషన్ ఆఫ్ షోల్డర్. పోస్టీరియర్ డిస్లొకేషన్ వెనక డిస్లొకేట్ అవుతుంది, కానీ అది యూజువల్గా అయ్యేది మనకు ఐదర్ సివియర్ మజిల్ కంట్రాక్షన్తో లైక్ ఫిట్స్ రావడంతో కానీ, లేదంటే ఏమైనా ఎలక్ట్రిక్ షాక్ తగిలి ఎలక్ట్రిక్యూషన్లో కానీ పోస్టీరియర్ డిస్లొకేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో యాంటీరియర్ డిస్లొకేషన్ అయితే మీకు ఎట్లా తెలుస్తుంది అంటే, ఫస్ట్ థింగ్ ఒక షోల్డర్ ఈ డైరెక్షన్లో ఉండిపోతుంది, మీరు సపోర్ట్ చేయకుండా ఆగదు. సో ఒక చేయి పట్టుకొని మీరు సపోర్ట్ చేస్తారు ఈ పొజిషన్. వన్ మోర్ థింగ్ ఏంటంటే, నార్మల్లీ షోల్డర్ ముట్టుకుంటే రౌండ్ షేప్ ఒకటి తెలుస్తుంది మనకి ఏ షోల్డర్ అని, కానీ ఆ రౌండ్ షేప్ వెళ్ళిపోయి ఫ్లాట్ అయిపోతుంది షోల్డర్. ఆ షోల్డర్ ఫ్లాట్ అయిపోవడం మొత్తం కింది వరకు ఈ పొజిషన్లో సపోర్ట్ చేయడం అండ్ ఆపోజిట్ షోల్డర్ని ముట్టుకోనికి రాకపోవడం. సపోజ్ ఇట్లా వస్తుంది అనుకోండి, మీకు ఆ మూమెంట్ రాదు. సో దాట్ ఈస్ ఇండికేటెడ్. అండ్ ఈ పొజిషన్లో మీకు అంటే యూజువల్లీ మనకి ఒక హాలో ఉంటుంది మనకి దీని కింద, ఆ హాలోలో ఏమైనా ఒక బోన్ లాంటి స్ట్రక్చర్ ఫీల్ అవ్వడం. సో ఇది ఉంటే మనకి షోల్డర్ డిస్లొకేట్ అయినట్టు ఒక అనుమానం రావాలి. అండ్ పెయిన్ అనేది డిస్లొకేషన్ ఈజ్ వెరీ సివియర్ అండి, ఇట్ ఈస్ మోర్ సివియర్ దెన్ ఎనీ అదర్ ఇంజరీ. సో సివియర్ పెయిన్, కంప్లీట్లీ మూవ్మెంట్ చేయడానికి రాకపోవడం, షోల్డర్ ఫ్లాట్ అయిపోవడము అండ్ ఆపోజిట్ సైడ్ టచ్ చేయడానికి రాకపోవడం, దీస్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ విల్ సజెస్ట్ దట్ షోల్డర్ ఈస్ డిస్లొకేటెడ్. సో కామన్గా ఎప్పుడు అవుతుంది అంటే, ఈ పొజిషన్లో సపోజ్ ఈ పొజిషన్లో ఎక్సెసివ్గా స్ట్రెయిన్ అయింది, మీరు ఏమైనా ఇస్త్రీనికి పోయినారు, ఎవరైనా పట్టుకొని షోల్డర్ తిప్పిరు, ఈ పొజిషన్లో పడ్డరు హ్యాండ్ మీద. సో ఈ పొజిషన్లో డిస్లొకేట్ అయితే మీరు ఇమ్మీడియట్లీ యూ హ్యావ్ టు గో టు ద హాస్పిటల్. డూ నాట్ డిలే దిస్. డిస్లొకేషన్ అనేది ఆర్థోపెడిక్స్లో ఒక ఎమర్జెన్సీ. అండ్ వన్ మోర్ థింగ్ మీకు చెక్ చేయాల్సిన డాక్టర్ ఏంటంటే, ఇవన్నీ క్లినికల్ టెస్ట్ చేసిన తర్వాత వీటి వల్ల కొన్నిసార్లు సడన్గా డిస్లొకేట్ అయ్యేసరికి నర్వ్ ఇంజురీ అవ్వచ్చు, నర్వ్ కానీ వెజిల్ కానీ. సో న్యూరోవాస్కులర్ ఎగ్జామినేషన్ అనేది చేస్తారు, చేతికి బలం ఎట్లుంది, స్పర్శ ఎట్లుంది, మూవ్ చేసే మజిల్స్ ఎట్లా మూవ్ అవుతున్నాయి. సో దీస్ ఆర్ ద థింగ్స్ మీ డాక్టర్ ఇనిషియల్గా అసెస్ చేసి ఒక ఎక్స్రే తీసి కన్ఫర్మ్ చేసుకుంటారు. బికాజ్ ఈవెన్ దో డిస్లొకేషన్ బయట నుంచి చూసినా తెలుస్తుంది, కానీ ఒక ఎక్స్రేలో మనకి డిస్లొకేషన్ డైరెక్షన్ కన్ఫర్మ్ చేసుకోవడం, సెకండ్ థింగ్ ఇంకేమైనా ఫ్రాక్చర్స్ ఉన్నాయా కూడా తెలుసుకోవడం, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఎక్స్రే ఎమర్జెన్సీలో చేస్తారు. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ కన్ఫర్మ్ టు బీ ఎ డిస్లొకేషన్, దాన్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే ఎంత తొందరగా వీలవుతుందో అంత తొందరగా ఆ డిస్లొకేటెడ్ జాయింట్ని వాపస్ పెట్టడం. సో మోస్ట్ కామన్లీ మనం ఏం చేయొచ్చు అంటే, ఇట్ ఈస్ కాల్డ్ అ క్లోజ్ రిడక్షన్. అంటే మనము బయట నుంచే మ్యానిపులేట్ చేసి ఆ జాయింట్ని వాపస్ కూర్చోబెట్టడం. దీనికి మల్టిపుల్ టెక్నిక్స్ ఉంటాయి. సో ఆ షోల్డర్ని పుల్ చేసి మ్యానిపులేట్ చేసి జాయింట్లో కూర్చోబెట్టడం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది అనెస్థిషియా కింద చేస్తారు, అంటే ఒక టైప్ ఆఫ్ జనరల్ అనెస్థిషియా. మీరు పడుకోనికి అంటే మీ పెయిన్ రిలీఫ్ అవ్వడానికి ఈ ప్రొసీజర్ టైంలో, ప్లస్ మజిల్స్ రిలాక్స్ అవ్వడానికి. సో ఈ అనెస్థిషియా కింద మీ డాక్టర్ దాన్ని పుల్ చేసి యాజ్ అన్ ఎమర్జెన్సీ దాన్ని కూర్చోబెట్టి ట్రై చేస్తారు. సో వన్స్ ఆ బాల్ సాకెట్లో కూర్చునేసరికి మీకు పెయిన్ చాలా మటుకు తగ్గిపోయి షోల్డర్ కాంటూర్ రీస్టోర్ అయ్యి మీకు ఆపోజిట్ డైరెక్షన్ టచ్ చేయడానికి వస్తుంది. ఈ కూర్చోబెట్టుడు మెనూవర్ చేసిన తర్వాత మళ్ళీ ఒక రిపీట్ ఎక్స్రే చేస్తారు, అంటే ఎక్స్రేలా కన్ఫర్మ్ చేసుకోవాలి మన జాయింట్ కూర్చుందా లేదా బోన్ మనకి. సో జాయింట్ కూర్చున్నట్టు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇట్ ఈస్ నాట్ లైక్ అక్కడికి ట్రీట్మెంట్ అయిపోయిందని. ఎందుకంటే ఒకసారి డిస్లొకేషన్ అయ్యింది అంటే యూజువల్లీ సపోజ్ ఒక ఇమాజిన్ చేయండి, ఒక డోర్ ఉంది, ఆ డోర్లకి ఎలిఫెంట్ బయటకు వచ్చిందని. సో ఒక ఇండైరెక్ట్ ఎవిడెన్స్ దట్ ఆ డోర్ చుట్టుపక్కల ఉన్న గోడ ఇరిగిపోయినట్టు. షోల్డర్ ఎప్పుడైతే డిస్లొకేట్ అవుతుందో సర్టెన్ ఇంజురీస్ లోపల అయితే మనకి ఎక్స్రేలో కనిపించని ఇంజురీస్, లైక్ ఆ సాకెట్కి ఒక లేబ్రమ్ అనే ఒకటి ఉంటుంది, క్యాప్సులర్ రీఎన్ఫోర్స్మెంట్, ఆ కప్పుని డీపెన్ చేస్తుంది. సో ఆ లేబ్రమ్ అనేది టేర్ అవుతుంది మనకి బయటకు వచ్చినప్పుడు. అది కూర్చోబెట్టిన తర్వాత కూడా లేబ్రమ్ హీల్ అవ్వడానికి టైం కావాలి ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే, బాల్ బయటకు వచ్చినప్పుడు ఆ బాల్ మీద ఒక డెంట్ పడుతుంది, దట్ ఈస్ కాల్డ్ హిల్ సాక్ లీషన్. సో ఈ లేబ్రల్ టేర్ విచ్ ఇస్ కాల్డ్ బ్యాంకాట్ లీషన్ అండ్ ఆ హెడ్ మీద డెంట్ పడ్డం హిల్ సాక్ లీషన్. సో దీస్ 2 things విల్ హ్యాపెన్ డ్యూరింగ్ ఎ డిస్లొకేషన్. సో ఆ డిస్లొకేషన్ ని వాపస్ కూర్చోబెట్టిన తర్వాత ఒక చెక్ ఎక్స్రే చేసి కన్ఫర్మ్ చేసుకుంటాడు డాక్టర్. అండ్ ఆ వాపస్ కూర్చుంది అంటే ఈ పొజిషన్లో, అంటే
మనకు ఆపోజిట్ డైరెక్షన్. సో దీనికి ఫ్లెక్షన్, అబ్డక్షన్, ఎక్స్టర్నల్ రొటేషన్. సో అడక్షన్ అండ్ ఇంటర్నల్ రొటేషన్. ఈ పొజిషన్లో ఒక షోల్డర్ ఇమ్మొబిలైజర్ అనే ఒక పట్టి వేస్తారు. ఇది అట్లీస్ట్ 3 వీక్స్ వేసుకోవాలి. ఈ 3 వీక్స్ వేసుకున్న తర్వాత జెంటల్గా స్టెప్ బై స్టెప్ మీకు ఫిజియోథెరపీ స్టార్ట్ చేస్తారు మూమెంట్ రీస్టోర్ చేయడానికి. కొన్ని వీక్స్ తర్వాత మీరు ఇమ్మొబిలైజేషన్ తీసేయవచ్చు, కానీ ఈ పొజిషన్లో రాకుండా, అంటే ఎక్స్ట్రీమ్ అబ్డక్షన్, ఎక్స్టర్నల్ రొటేషన్లో రాకుండా కొంచెం చూసుకోవాలి. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే జస్ట్ విత్ దిస్ ప్రొసీజర్, అంటే డిస్లొకేషన్ రెడ్యూస్ చేసి బ్యాగ్లో పెట్టిన తర్వాత షోల్డర్ స్టేబుల్ అయిపోతుంది అండ్ రిపీటెడ్ డిస్లొకేషన్స్ అవ్వాయి. సో అటువంటి వాళ్ళకి దిస్ క్లోజ్ రిడక్షన్ అనేది ఎనఫ్ మనకి ట్రీట్మెంట్. కానీ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఒకసారి డిస్లొకేట్ అయ్యింది, బికాస్ ఆ లేబ్రల్ టేర్ ఉండడం, ఆ బ్యాంకాట్ లీషన్ ఉండడం వల్ల కానీ, హిల్సాక్ లీషన్ ఉండడం వల్ల కానీ రిపీటెడ్ డిస్లొకేషన్స్ ఈవెన్ తక్కువ ఫోర్స్తో అయితే, లైక్ సపోజ్ మీరు యాన్ చేసినా కూడా, ఆవలించినా కూడా ఈ డైరెక్షన్లో ఆటోమేటిక్గా డిస్లొకేట్ అవుతుంది. మీరు ఏమైనా త్రో చేయడానికి ట్రై చేసినా డిస్లొకేట్ అవుతుంది. ఒకటి. సెకండ్ థింగ్, మీకు ప్రతిసారి హ్యాండ్ ఈ పొజిషన్లోకి పోయినప్పుడు ఊడిపోయినట్టు ఫీలింగ్ వస్తుంది, మూమెంట్ అయినా భయం వస్తుంది. ఆ భయాన్ని అప్రిహెన్షన్ సైన్ అంటారు. సో ఇవి రిపీటెడ్గా ఉన్నాయి, అయితే రిపీటెడ్ డిస్లొకేషన్స్ ఉన్నాయి ఆర్ అప్రిహెన్షన్ ఉంది అంటే యువర్ డాక్టర్ హ్యాస్ టు గెట్ అన్ ఎంఆర్ఐ. మీకు ఎంఆర్ఐ చేసుకొని ఈ హిల్సాక్ లీషన్ అండ్ బ్యాంకాట్ లీషన్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దీనికి సర్జికల్లీ ఇంటర్వ్యూన్ చేసే అవసరం పడుతుంది ఇఫ్ దెర్ ఇస్ అ రికరెంట్ డిస్లొకేషన్. సో ఆ సర్జికల్ ఇంటర్వెన్షన్ ఏంది అంటే ఇట్ ఈస్ కాల్డ్ ఎ బ్యాంకాట్స్ రిపేర్. మనం ఏదైతే లేబ్రమ్ డిటాచ్ అయిందో ఆ బోన్ ని ఫ్రెషన్ చేసి ఆ లేబ్రమ్ ని మళ్ళా బోన్ కి రిపేర్ చేయడం యూజింగ్ సూచర్ యాంకర్స్. సూచర్ యాంకర్స్ అనేవి చిన్న చిన్న స్క్రూస్ విత్ దారాలు ఉంటాయి, విత్ సూచర్స్. సో సూచర్ యాంకర్స్ ద్వారా రిపేర్ చేయడం ఇది మనకి సర్జికల్గా చేయాల్సిన ట్రీట్మెంట్, ప్రొవైడెడ్ ఇట్స్ ఎ రిపీటెడ్ రికరెంట్ డిస్లొకేషన్ ఆర్ షోల్డర్ ఇన్స్టెబిలిటీ ఉండడం. ఇఫ్ దెర్ ఇస్ నో ఇన్స్టెబిలిటీ ఫస్ట్ డిస్లొకేషన్ తర్వాత, దెన్ విత్ గ్రాడ్యువల్ ఫిజియోథెరపీ స్టెప్ బై స్టెప్ యూ కెన్ గెట్ బ్యాక్ టు యువర్ నార్మల్ లైఫ్.